వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. నేరం ప్రభుత్వం చేస్తే శిక్షలు ప్రజలక, ఇది చాలా విచిత్రంగా మనకు అనిపిస్తున్నాయి. ఇది వాస్తవం. గతంలో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన సన్నాయి నొక్కులకి ప్రజలు కష్టపడి ఏదో ఉద్యోగస్తులు చిన్నగా కష్టపడి 200 గజాలు 400 గజాలు ఇట్లా ఏదో ఇల్లు కట్టుకుంటే మీరు కొలగొట్టుతారా? దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. మీరు ఇట్లా రెగ్యులరైజ్ చేయకుండా మీరు దుర్మార్గంగా ఇల్లు ఇట్లా కూల్చివేస్తారని చెప్పేసి ఆయన సన్నాయి నొక్కిండు. అతన్ని మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో ఏం చేస్తుండో మనకు ఒకసారి ఆయన మాటల్లో విందాం. ఫస్ట్ ఆయన అధికారం రాకముందు ఎట్లా ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. అయ్యప్ప సొసైటీలో రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు తీసుకెళ్ళి వెళ్ళి నేలమట్టం చేసిండు. ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. నిలబెట్టడం చాలా కష్టం. పడగొడతాం ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు సంధి అన్నీ ఉన్నాయి, ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్ది అంటే చంపేయమంటున్నారు ప్రజలు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇచ్చింది మీరే, అనుమతులు పైసలు తీసుకున్నది మీరే, రెగ్యులరైజేషన్ చేసింది మీరే, ఇవాళ కూల్చేస్తున్నది మీరే. మరి ఇంకెందుకు ప్రజలకు పాపం? ప్రజలు చంపేయాలి ఇక, మరి తప్పదు కదా. ఇప్పుడు మీరే అధికారం రాకముందు ఒక మాట మాట్లాడి అధికారంకి వచ్చిన తర్వాత ఒక పని చేస్తే మరి ప్రజలకు ఎవరు దిక్కు? ముఖ్యమంత్రి గారు ఇవాళ గతంలో పర్మిషన్స్ ఇచ్చింది మీరే, రెగ్యులరైజేషన్కి అనుమతి ఇచ్చింది మీరే, మీ అధికారులే లేఅవుట్లు ఇచ్చారు, మీ అధికారులే లేఅవుట్ పర్మిషన్లు ఇచ్చారు, మీ అధికారులే మొత్తం లంచాలు తీసుకొని బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చారు. ఇవాళ వచ్చి మొత్తం బిల్డింగ్లన్నీ కొలగొడుతున్నారు. మరి హైడ్రా పేరు మీద లేదా వాళ్ళ హైడ్రా తీసుకురా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఇల్లీగల్ ఫామ్ హౌజులు, ఇల్లీగల్గా ఎవరైతే మొత్తం భూస్వాములు, బడా భూస్వాములు, పెత్తందారులు, లేకపోతే మొత్తం చెరువులను కబ్జా చేసిన గురించి ప్రాబ్లం ఏం లేదు. పాపం ఎవరో అనుమతులు తీసుకొని ఇవాళ వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం చూపెట్టకుండా అనుమతులు తీసుకొని మొత్తం గవర్నమెంట్ ఒకసారి బ్యాంక్ అనుమతి ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత, బ్యాంకు లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకెళ్ళి లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని అంత పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటే లక్షల రూపాయలు పెట్టి కట్టుకుంటే దాన్ని కూల కొడితే వాళ్ళ బతుకులు ఏం కావాలి చెప్పండి? మీరే చెప్పండి. వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇవాళ వాళ్ళు ఈ రకమైన బాధలు పడాల్సిందా? సో ఈ రకంగా ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీ, ఇప్పుడు జేసీబీలు కొలగొట్టి మీరు జేసీబీలు తీసుకొచ్చి కొలగొడతానరా? ఇది అన్యాయం, ఇది తప్పు. భూస్వాములను కొలగొట్టలేదు, అమాయకులది పేదలు కొలగొడుతున్నారు, ముఖ్యంగా మధ్యతరగతి వృద్ధులు కొలగొడుతున్న ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడండి. మరి ఈనాడు ఏమైంది? ఆ మాట ఎటుపోయింది? ఆ మాట ఎందుకు అమలు చేయడం లేదు? ఆ మాట మీద ఎందుకు నిలబడి ఉండట్లేదు? ఎందుకు మరి బడా భూస్వాములకు, బడా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, బడా వ్యాపారవేత్తలు అంతా కూడా పెద్ద పెద్ద వెంచర్లు చేస్తూ మొత్తం ఇవ్వాలని చెరువులను కబ్జా చేసి కడుతున్నారు కదా. మరి వాళ్ళే ఎట్లా అనుమతిస్తున్నారు మీరు? వాళ్ళే ఎందుకు కూలుస్తలేరు మీరు? వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు బోర్డులని చెరువులలో కట్టినవి ఉన్నాయి, మొత్తం రోడ్లని ఆక్రమించి కట్టినవి ఉన్నాయి. మరి వాటిని కూలగొడతలేదు కదా మీరు. మీ పార్టీలోనే ఉన్నాయి, మీ పార్టీ మంత్రులే ఉన్నాయి, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఎంపీలే ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఇవాళ మీరంతా కూడా ఈ దోపిడీదారులందరికీ సపోర్ట్ చేసుకుంటా సామాన్యులను, మధ్యతరగతులకు ఈ రకంగా దుర్మార్గంగా ఇవాళ మీరు ఈ రకంగా చేయడం ఏ మేరకు కరెక్టు ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు పైసలు ఇస్తే సరిపోతుందా? డబ్బులు ఇచ్చి ఇవాళ అనేక రకాలుగా కోర్టులలో పోయి స్టేలు చేసుకుంటున్నారు. మీకు డబ్బులు మీ ప్రభుత్వ అధికారులకు విపరీతమైన లంచగొండ ఎవరైతే అధికారులందరూ కూడా ఈ రకంగా వాళ్ళు చేస్తే శిక్షలు మాత్రం ప్రజలకా? మీరు మీ లంచగొండ అధికారుల మీద శిక్షలు లేవు, ప్రజలకు మాత్రం శిక్షలు ఇస్తున్నారు. మీరు చేస్తుంది తప్పు చేసింది అధికారులు అయితే శిక్షలు మాత్రం ప్రజలకి ఇస్తున్నారా? అంటే అధికారులు ఎవరు? మరి ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా. చేసింది ప్రభుత్వం తప్పు అయితే శిక్షలు ప్రజలకా? ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? సో కాబట్టి ఇప్పటికైనా హైడ్రా పేరు మీద మీరు ఎకో సిస్టమ్ని కాపాడండి, చెరువులను కాపాడండి, ప్రమాదాలను ఎదుర్కోండి. ఏదైతే మంచి హైదరాబాద్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దండి, అభ్యంతరం లేదు. ఇప్పుడున్న చెరువులన్నింటినీ కాపాడండి, అంతేగాని కొత్త అనుమతులు ఇవ్వకుండా ఇవాళ మీరు చూడండి. కానీ
ఈ రకంగా కూల్చివేతలు చేసేసి కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టి, మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టి, పేదల ఇల్లు కూడగొట్టి, మూసి ప్రక్షాళన పేరు మీద పేదల బతుకులను ఆగం చేసి ఇవాళ వాళ్ళని మాత్రమే ఆగం చేసి పేదలు మధ్యతరగతులు దొరుకుతారా మీకు? అంటే మీ సొంత తమ్ముడు కానీ మీ వాళ్ళు కానీ మొత్తం కోర్టు నుండి అనుమతి తెచ్చుకుంటారు. వాళ్ళ బిల్డింగ్లు మాత్రం బాగుంటాయి, మీ అన్నలే బాగుంటాయి, మీ చుట్టాలే బాగుంటాయి, మీ వాళ్ళే బాగుంటాయి. కానీ ప్రజలు ఇబ్బంది పడాలా? మీ మంత్రులే బాగుంటాయి, మీ ఎమ్మెల్యేలు బాగుంటాయి, ఎంపీలే బాగుంటాయి. ఇదే న్యాయం? మీరు చేసే న్యాయం ఇదేరా ప్రజాపాలన? ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా పద్ధతిగా పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మీ హైడ్రా నిర్ణయాలు కానీ మీ నిర్ణయాలు కానీ ఉండాల్సిందిగా ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ డిమాండ్ చేస్తూ ఉంది. పేద ప్రజల పక్షాన తప్పకుండా నిలదీస్తాం, కొట్లాడతాం. ఖచ్చితంగా ప్రజలు మీరు కూడా నిలదీయండి, కొట్లాడండి, అది మీ హక్కు అని చెప్పేసి డిస్ట్రిక్ట్ భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.